ఒక సినిమా తీయాలనుకుంటే ఆ సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? ఎడిటింగ్ అంటారా? కాదు. షూటింగ్? కాదు. క్యాస్ట్, క్రూ అది కూడా కాదు. రైటింగ్ వర్క్? ఇది కూడా కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ మూవీ ఈజ్ ఐడియా. అసలు ఐడియా అంటే ఏంది? అసలు ఐడియా అనేది సినిమాని ఏ లెవెల్లో ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు వీడియో టైటిల్ ఏంటంటే టాప్ 5 వేస్ టు గెట్ యూనిక్ ఐడియాస్. ఇంతే కాకుండా నేను వీడియో ఎండింగ్లో ఒక పర్సనల్గా నేను ట్రై చేసిన ఒక టెక్నిక్ని మీకు చెప్పబోతున్నా. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ టెక్నిక్ ఏ యూట్యూబ్ ఛానల్ వాడు మీకు చెప్పాడు, నేనే చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఆ టెక్నిక్ని మీరు కూడా ట్రై చేయండి. నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వ్యూవర్స్కి అందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నా. నువ్వు ఒక మంచి రైటర్ అయినా, లేదంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ అయినా, ఇదంతా కాదు, ఒక మంచి మూవీ లవర్ అయినా కానీ నా వీడియోస్ నీకు చాలా 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 బాగా నచ్చుతాయి. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్. ముందుగా మనం బేసిక్ వద్దాం. అసలు వాట్ ఈజ్ ఐడియా? అసలు ఐడియా అంటే ఏంటి? ఐడియా అంటే ఏంటంటే ఒక మంచి థాట్. అది ఏ కోణంలో అయినా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా చూసేటప్పుడు వారేవా ఏం ట్విస్ట్ మామా అనుకున్న ఒకటి మంచి ట్విస్ట్ కావచ్చు, లేదంటే ఆడియన్స్కి ఎమోషనల్గా హై ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్ సీన్ అవ్వచ్చు, లేదంటే జస్ట్ మనకి ర్యాండమ్గా వచ్చిన ఒక థాట్ కావచ్చు. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. నేను ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తా, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. భయపడకండి, సరిపోదా శనివారం మూవీని ఈసారి ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసమని ఈగా సినిమాని తీసుకుందాం. ఆ సినిమా ఒక ఐడియాలాగా చెప్పాలి అంటే, ఒక మనిషి చనిపోయి మళ్ళీ ఈగలాగా పునర్జన్మనెత్తి తనని చంపినోడిని రివెంజ్ ఎలా తీసుకుంటుంది అనే ఐడియా. ఇంతే ఐడియా అంటే, ఇంతే, ఎక్కువ ఏం ఉండదు. అది స్టోరీలాగా కన్వర్ట్ అయ్యేటప్పుడు అసలు వీడు ఎవరిని చంపిండు, ఎందుకు చంపిండు, అసలు వానికి వీనుకున్న లొల్లేంది, ఇవన్నీ స్టోరీ మేకింగ్లో వస్తాయి. కానీ రా ఫామ్లో ఉన్నప్పుడు ఐడియా ఏంది అంటే ఇంతే. ఐడియా అంటే ఇదే ఉండాలా బ్రో అని మీరు అడగవచ్చు కింద కామెంట్ సెక్షన్లో. కానీ చెప్తున్నా, ఐడియా అనేది ఏంటంటే ఒక థాట్ కానీ, లేదంటే ఒక విషయాన్ని రీడ్ చేసినప్పుడు మీకు ఒక హై మూమెంట్ వస్తుంది. ఆ హై మూమెంట్నే థాట్ అని అంటారు, లేదంటే కొంతమంది ఐడియా అని అంటారు. ఇదంతా సోదెందుకు, డైరెక్ట్ పాయింట్లకు రావాలంటే, ఒక సినిమాలకు వెళ్ళి కానీ, లేదంటే స్టోరీలకు వెళ్ళి కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ని, ఐ మీన్ సోల్ అనే దాన్ని తీసేస్తే ఆ స్టోరీ అనేది డెడ్ బాడీతో సమానం. సో ఆ మెయిన్ సోల్ అనేది ఏంది అనేదే ఐడియా. ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పోకి సినిమాలో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనేదాన్ని తీసేయండి, సినిమాని చూడండి, మీకు అంత తోపు అనిపిస్తుంది. ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్స్ మూవీ లాగానే అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క ట్విస్ట్ని యాడ్ చేయడం వల్లనే నార్మల్ గ్యాంగ్స్టర్ మూవీ నుంచి అదొక తోపు మూవీ లాగా మారింది. సో ఐడియా అనే దానికి అంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. అసలు ఐడియా అంటే ఏందో మీకు ఇప్పటికి ఒక అవగాహన వచ్చింది కాబట్టి డైరెక్ట్ వీడియోలోకి జంప్ చేద్దాం. నెంబర్ 1, వాట్ ఇఫ్. ఈ పదం విన్న చాలామందికి మాకు తెలుసులేరా అని అంటారు, కానీ తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి స్టార్టింగే దాంతో స్టార్ట్ చేస్తున్నా. వాట్ ఇఫ్ అనే దాన్ని నేను 2 సినారియోస్లో డివైడ్ చేస్తాను. నెంబర్ 1 ఫ్యాంటసీ అయితే, నెంబర్ 2 రియాలిటీ. అసలు వాట్ ఇఫ్ అంటే ఏంటంటే, తెలుగులో చెప్పాలంటే ఒకవేళ, ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒకవేళ నేను కనుక ఒక సూపర్ హీరోని అయితే నేను నా దేశాన్ని ఎలా కాపాడుతా అనేది ఐడియా. నెంబర్ 1 ఫ్యాంటసీకి వద్దాం. ఫ్యాంటసీ అనేది ఏంటంటే ప్యూర్ ఫిక్షనల్. అసలు అది జరగడానికి ఏమాత్రం ప్రాబిలిటీ లేదన్న సినారియోస్ని ఫిక్షనల్ అని అంటారు. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, హాలీవుడ్లో ఉన్న హ్యారీ పాటర్ మూవీ కావచ్చు, లేదంటే బాహుబలి మూవీ కావచ్చు, ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ఇఫ్ ఇన్ ఫ్యాంటసీ. ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, హనుమాన్ మూవీ కూడా వాట్ ఇఫ్ సినారియోనే ఫ్యాంటసీ జానర్లో. నౌ కమ్స్ వాట్ ఇఫ్ ఇన్ రియాలిటీ. అంటే ఇవి జరగడానికి ఛాన్సెస్ ఉన్నట్టు. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒకవేళ మీ ఫ్రెండ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్ అనేటైనా చనిపోయి రోడ్డు మీద పడి ఉంటే ఆని శవాన్ని పట్టుకొని మీరు ఏడుచుకుంటా నీ ఫ్రెండ్ని చంపినోడు పట్టుకొని వాడి మీద రివెంజ్ తీసుకోవడం. ఇలా మోస్ట్ రిలవెంట్ అండ్ జరగడానికి ప్రాబిలిటీ ఉన్న సినారియోస్ని వాట్ ఇఫ్ ఇన్ రియాలిటీ అని అంటారు. పర్సనల్గా నేను ఈ సినారియోస్ని చాలా బాగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళాను, ర్యాండమ్గా ఎవరో పర్సన్ను డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, నేను థింక్ చేస్తాను, వీడు ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తుండంటే వీడు ఏదో రాబరీ చేసి ఉంటాడు, నేను పోలీస్ ఆఫీసర్ని అయితే ఆ కేసుని ఎట్లా సాల్వ్ చేస్తాను. ఇలా ఒక ఐడియా అనేది వస్తుంది. ఐడియా వచ్చేసి అది ర్యాండమ్గా ఒక స్టోరీలాగా మారిపోద్ది. ఫ్రాంక్గా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక ర్యాండమ్ సినారియో మీ లైఫ్లోనే అనుకోకుండా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఒక ఐడియా రూపంలో మలుచుకొని దాన్ని ఒక మంచి స్టోరీలాగా కన్వర్ట్ చేయొచ్చు. ట్రై చేయండి. నెంబర్ 2, ఇన్స్పిరేషన్. ఇక్కడ చాలామందికి ఒక చిన్న విషయం గురించి క్లారిటీ ఇస్తా. ఇన్స్పిరేషన్ అన్నా కాపీ అన్నా చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి.
ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే ఓన్లీ మెయిన్ పాయింట్ ఆర్ హై ఇచ్చే ఇంపార్టెంట్ థింగ్ని మాత్రమే తీసుకొని ఒక కథని రాయడం అనేది ఇన్స్పిరేషన్. కానీ కాపీ అంటే ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ మక్కి టు మక్కి తీయడమే కాపీ. ఇంకా మీకు బెటర్గా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హాలీవుడ్లో మొమెంటో అని ఒక సినిమా ఉంటుంది, క్రిస్టఫర్ నోలాన్ తీశాడు. ఆ సినిమా గజిని సినిమా సేమ్ టు సేమ్ అని చాలామంది నాకు చిన్నగా ఉన్నప్పుడు చెప్పారు. కానీ పెద్దగా అయిన తర్వాత మొమెంటో మూవీ చూసిన తర్వాత మురుగదాస్ సార్ బ్రిలియన్స్ ఏందో అర్థమైంది నాకు. ఎందుకంటే మురుగదాస్ సార్ మొమెంటో మూవీలోకి వెళ్ళి షార్ట్ టైం మెమరీ లాస్ అనే ఒక కీ పాయింట్ని మాత్రమే తీసుకొని దాన్ని గజినీలాగా కన్వర్ట్ చేశారు. ఆ 2 సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎంత ఫరక్ ఉందో అర్థమవుతుంది. మురుగదాస్ గారి గ్రేట్నెస్ ఏందో ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి బుక్ చదివినప్పుడు, లేదంటే కథ చదివినప్పుడు, లేదంటే ఒక మూవీ చూసినప్పుడు ఇదంతా కాదు, ఒక మంచి కొటేషన్ని చదివినప్పుడు కూడా ఒక మంచి హై ఇచ్చే థాట్ అని వస్తుంది. అలా కూడా మనము అందులోకెళ్ళి మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని తీసుకొని ఒక కథలాగా మలుచుకోవచ్చు. సో ఇన్స్పిరేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మన పురాణాల్లోకి వెళ్ళి తీసుకోండి, ఇళ్ళకెళ్ళి తీసుకోండి, కానీ చదవండి, కుదిరినంత వరకు చదవండి, చూడండి, కొత్త కొత్త ఐడియాస్ అలానే పుడతాయి. కానీ ముందే చెప్తున్నా, ఆ ఐడియాని థాట్ని మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మక్కి టు మక్కి ఉండకుండా చూసుకోండి. మీకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉండాలి, అది నేను చెప్పేది. నెంబర్ 3, కన్వర్టింగ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇంటూ ఏ గ్రేట్ సాటిస్ఫాక్షన్. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక సినిమాని చూసేటప్పుడు కానీ, లేదంటే కథను చదివేటప్పుడు కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఆర్ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైనా నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వని మూవీస్ ఉంటాయి. క్లైమాక్స్ ఏమంత హై లేదురా, ఇంకా బెటర్గా తీయొచ్చురా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ని కథలా కన్వర్ట్ చేయడానికే వాడుకోవాలి మనం. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. రీసెంట్గా వచ్చిన మార్కో మూవీ క్లైమాక్స్ నాకు అంత తోపు అనిపించలే. ఎందుకో చెప్తా. నాకు అది అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే మన హీరోకి సంబంధించిన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి విలన్ ఏమంటాడంటే బ్రతుకుండడమే బిగ్గెస్ట్ గిఫ్ట్ రా నీకు ఇచ్చేదని చెప్పి హీరోని అలాంటి సినారియోలో పడేస్తాడు. అది చాలా పెద్ద టార్చర్. ఇలాంటి సినారియోకి హీరో రివెంజ్ తీసుకోవాలన్నప్పుడు విలన్కి ఇవ్వాల్సిన గిఫ్ట్ డెత్ కాదు, బ్రతకడం. ఎందుకో కూడా యాజ్ ఎ రైటర్ నేను ఇంకా బెటర్గా అర్థమైనట్టు చెప్పాలంటే, హీరో ఎలాంటి పెయిన్ అయితే ఫీల్ అయ్యాడో విలన్ అలాంటి పెయిన్నే ఫీల్ అవ్వాలి. కాబట్టి వాడిని తమ్ముడిని చంపేసి విలన్ కానీ ఏమీ చేయలేని సినారియోస్లో పడేసి అలా విలన్ ప్రాణాలతో ఉండడాన్ని రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తే ఆ రివెంజ్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. సో నేను యాజ్ ఎ రైటర్ ఏం థింక్ చేశానంటే, ఈ సినిమాలో నాకు క్లైమాక్స్ నచ్చలే. సో యాజ్ ఎ డైరెక్టర్ నేను ఆ స్థానంలో ఉంటే ఈ క్లైమాక్స్ని ఎలా డిజైన్ చేస్తాను ఒక ఐడియాని తెచ్చుకొని నా సొంతంగా ఒక కథను రాశా. హీరోకి విలన్కి ఏం గొడవ అయ్యిండొచ్చు ఏంది అని. అలా ఒక ఐడియా అనేది ఫామ్ అయింది. ఇలా నీకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ తెచ్చిన ఒక సినారియోని తీసుకొని నువ్వు దాన్ని సాటిస్ఫైయింగ్ ఎలా రాస్తావు అనేది రాసుకొని దాన్నే ఒక కథలాగా మలుచుకోవడం. ఇలా కూడా కొత్త కొత్త ఐడియాస్ అనేవి బిల్డ్ అవుతాయి. నౌ కమ్స్ నెంబర్ 4, రివర్స్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ తెలిసిన కథనే కొంచెం రివర్స్ వేలో తీయడము, లేదంటే వేరే పర్సెప్షన్లో తీయడం వల్ల కూడా కొత్త ఐడియాస్ అనేవి బిల్డ్ అవుతాయి. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. పోకిరి సినిమాకి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే వచ్చిన సినిమానే గోలీమార్ మూవీ. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పోకిరి సినిమాలో హీరో గ్యాంగ్స్టర్ లాగా ఉండైనా పోలీస్ అన్నది ట్విస్ట్. దీనికి రివర్స్ ఇంజనీరింగ్ లాగా మన పూరి జగన్నాథ్ గారు ఏం చేశారంటే పోలీస్ లాగా ఉన్న హీరో గ్యాంగ్స్టర్లా మారితే ఎలా ఉంటుంది అన్నది ఆ సినిమా. సో ఇలానే కాకుండా ఇంకో విధంగా కూడా రివర్స్ ఇంజనీరింగ్ అనేది వర్క్ చేస్తుంది. ఇంకా బెటర్గా అర్థమైనట్టు చెప్పాలంటే రామాయణాన్ని రివర్స్ ఇంజనీరింగ్లో మణిరత్నం గారు రావణాసుర్ పర్సెప్షన్లో విలన్ అనే ఒక సినిమాని తీశారు. సేమ్ ఇలానే దళపతి అనే ఒక మూవీ కూడా కర్ణుడు దుర్యోధనుడి పర్సెప్షన్లో సినిమా అనేది రన్ అవుతుంది. ఇలా రివర్స్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్ తోటి నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కథలు, లేదంటే చాలా హై ఇచ్చిన కథల్ని కూడా రివర్స్ డైరెక్షన్లో తీయడం వల్ల కొత్త ఐడియాస్ అనేవి పుడతాయి. అంతేకాకుండా ఒక కథకి వేరే పర్సెప్షన్లో చూపిస్తే ఎలా ఉంటుంది అనే దగ్గర కూడా న్యూ ఐడియాస్ అనేవి బాన్ అవుతాయి. నౌ కమ్స్ నెంబర్ 5, మిక్సింగ్ ఆఫ్ మల్టిపుల్ జానర్స్. సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే 2 జానర్స్ని బ్లెండ్ చేయడం వల్ల కొత్త జానర్ అనేది పుడుతుంది. అంతేకాకుండా కొత్త ఐడియాస్ అనేవి కూడా పుడతాయి. మీకు ఇంకా బెటర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి అర్థమయ్యేది చెప్తా. పిశాచి అనే మూవీ చూసుంటే ఆ సినిమా ఏంటంటే హర్రర్ అండ్ లవ్ స్టోరీ రెండింటిని మిక్స్ చేసి చేసిన ఒక కొత్త బ్లెండెడ్ వర్షన్. ఇలా అసలు సంబంధమే లేని 2 జానర్స్ని రీమిక్స్ కొట్టడం వల్ల, 2 అనే ఏం రూల్ లేదు, 2 లేదంటే 3, 4 కూడా కలిపి రీమిక్స్ కొట్టడానికి ట్రై చేయండి. అలా కొత్త ఐడియాస్ అనేవి పుడతాయి. మీకు ఇంకా నా దగ్గర ఉన్న పర్సనల్ ఐడియాస్ చెప్పాలంటే
ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వన్ సైడ్ నుంచి లవ్ చేస్తుంది, కానీ అనుకోకుండా ఒక గ్యాస్ అటాక్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి జాంబీలా మారి ఆమెతోటి ఆ రూమ్లో ఉండాల్సి వస్తుంది. అయితే యాజ్ ఎ లవర్ తను చంపలేని సినారియో ఉంటుంది, అంతేకాకుండా ఒక జాంబీ లాగా చంపాల్సిన సినారియో కూడా ఉంటుంది. ఇలా వాట్ ఇఫ్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ని, అంతేకాకుండా ఒక లవ్ స్టోరీని రెండింటిని కలిపి ఒక కొత్త జానర్ లాగా బ్లెండ్ చేశాను. ఇలా మీరు కూడా ఏవైనా కొత్త కొత్త జానర్స్ని బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? జస్ట్ లైక్ హర్రర్ని ఇంకా జాంబీని రెండింటిని కలిపితే ఎలా ఉంటుంది అని. ఇలా ఏమైనా కొత్త కొత్త ఐడియాస్ ఆర్ కొత్త కొత్త జానర్స్ని మిక్స్ చేయడానికి ప్రాబిలిటీస్ ఏమేమి ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నౌ కమ్స్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ అండ్ వెరీ యూనిక్ సీక్రెట్. ఈ సీక్రెట్ టెక్నిక్ మాత్రం యూట్యూబ్లో ఏ ఛానల్ కూడా చెప్పలేదు, ఎందుకంటే ఇది పర్సనల్గా నేను ట్రై చేసి నేను వాడుకున్నా కాబట్టి ఇప్పుడు అది రివీల్ చేయబోతున్నా. ఈ టెక్నిక్కి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే వామిట్ ఐడియాస్. వినడానికి చండాలంగా ఉన్నా కానీ ఈ టెక్నిక్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఈ టెక్నిక్లో ఫస్ట్ స్టెప్ లాగా ఏం చేయాలంటే, మీరు ఒకరోజు ఎలాంటి స్టోరీ సిట్టింగ్స్ లేవు, ఎలాంటి షూటింగ్ లేదు, అసలు ఏం పని పాట లేదనుకున్న రోజు మీ రూమ్లో కూర్చొని ఒక పెన్ను పేపర్ పట్టుకొని జస్ట్ ఐడియాసే రాయండి. అవి కూడా ఇలాంటి ఐడియాస్ కాదు, ఇవన్నీ అసలు ఇంపాసిబుల్ రా, అసలు ప్రాక్టికల్ కాదురా, మన బడ్జెట్ సెట్ కాదురా, ఇవన్నీ మైండ్లో పెట్టుకోకండి. రాసేయండి. ఒక 10 to 20 to 30 50 అయితే క్రాస్ అవ్వాలి 80%. అట్లా ర్యాండమ్ థాట్స్. ఆ థాట్స్ కూడా ఎట్లా ఉండాలంటే అన్నీ అవుట్ స్టాండింగ్గానే ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు కూడా అలాంటివి. ఇంకా మీకు బెటర్గా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, అందరూ సూపర్ హీరోని పెట్టి సినిమా తీస్తారు కాబట్టి నేను సూపర్ విలన్ని పెట్టి సినిమా తీస్తా. సినిమా క్లైమాక్స్లో విలన్ ప్రపంచం మొత్తాన్ని అంతం చేసేసి కింగ్ లాగా కూర్చుంటాడు అన్నట్టుగా రాసుకుంటా. రాజమౌళి గారు ఈగాన్ పెట్టి సినిమా తీసాడు కాబట్టి నేను దోమాన్ పెట్టి సినిమా తీస్తా అని. ప్రపంచంలో అన్ని లివింగ్ థింగ్స్ తోటి సినిమా ఉంది కానీ నాన్ లివింగ్ థింగ్ తోటి సినిమా లేదు కాబట్టి నాన్ లివింగ్ థింగ్స్ తోటి ఒక ఎమోషనల్ డ్రామాని క్రియేట్ చేస్తా అని. ఇలా అసలు ఇవి ప్రాక్టికల్గా పాసిబులా కాదా ఇవన్నీ పెట్టుకోకండి. నీ రూమ్లో కూర్చొని ఒక 25 రాయి, బయటికి పోయి 25 రాయి. అసలు ఇంతవరకు ఆ లొకేషన్కి వెళ్ళలేదు అనుకున్న ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఓ 25 to 30 రాయి. ఇలా ఖచ్చితంగా 50 to 60 క్రాస్ అయ్యేటట్టుగా చూసుకో. అండ్ ముందే చెప్తున్నా, మరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ 1 day మాత్రమే ఈ ఐడియాస్ కోసమని కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ అప్పుడు స్టార్ట్ చేసిన ఈ వర్క్ సన్సెట్ కల్లా ముగించేయాలి. ఆ తర్వాత కొత్త ఐడియాస్ వచ్చినా రాసుకోగానే మ్యాక్సిమం వర్క్ ఆ రోజు దాటిన తర్వాత మాత్రం ఎక్స్టెండ్ చేయకు. ఒక లిమిట్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మన బ్రెయిన్ ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి చదువుకోవడానికి 3 నెలల టైం ఇచ్చినా కానీ మనం చదవం, సంవత్సరం అంతా టైం వేస్ట్ చేస్తాం. కానీ రేపు ఎగ్జామ్ ఉందనేసరికి ఈ రోజు మాత్రం సిలబస్ మొత్తం అర్థం చేస్తాం కదా. సేమ్ అలానే మన బ్రెయిన్కి అంటూ ఒక ఎర్జెన్సీ లేదంటే ఒక టైం అంటూ సెట్ చేసి ఈ టైంలోపు ఈ పని అయిపోతే మంచిది, లేదంటే గొప్ప రివార్డ్ అనేది వస్తుందని పెట్టుకున్నాం అనుకోండి, బ్రెయిన్ ఇంకా 100%కి బూస్ట్ అవుతుంది. సో అలా 1 day అనుకో టైం పెట్టుకొని ఈ 1 day మొత్తం నేను ఐడియాస్ మీదనే టైం స్పెండ్ చేస్తా. స్టోరీస్ ఏం రాయో ఓన్లీ ఐడియాస్ మీదనే కుదిరినంత వరకు నా లిమిట్ని మించిపోయిన ఐడియాస్ రాస్తా అని పెట్టుకో. నౌ కమ్స్ ద స్టెప్ నెంబర్ 2. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఏం చేయాలంటే, మనం రాసుకున్న 60 to 70 ఐడియాస్లో బెస్ట్ ఏంది వరస్ట్ ఏంది అని డివైడ్ చేసుకొని సపరేట్ పేపర్లో రాసుకోండి. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ బ్రెయిన్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఐడియా మీద ఉండకుండా ఐడియాని మనం ఫ్రెష్గా జడ్జ్ చేయాలి. ఇది మంచి ఐడియా, ఇది మంచి ఐడియా కాదు, ఇది లో బడ్జెట్ ఐడియా, అలా అన్నిటిని ఫిల్టర్ చేసుకొని డివైడ్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఒక చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఒకరోజు ఒక ప్రొడ్యూసర్ నాకు షార్ట్ ఫిలింకి బడ్జెట్ ఇస్తా అని చెప్తే నేను వెళ్ళాను. అయితే ఆ ప్రొడ్యూసర్కి నా దగ్గర ఉన్న బెస్ట్ ఐడియాస్ అన్నీ 3 నరేట్ చేస్తే ఒక్కటి కూడా ఆయనకు నచ్చలే. కానీ వింత చెప్తున్నా, వరస్ట్ ఐడియాలో ఉన్న టాప్ 1 ఐడియాని ఆయనకు చెప్పిన. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. దాన్ని నువ్వు స్టోరీలా కన్వర్ట్ చెయ్యి, ఖచ్చితంగా నేను ప్రొడ్యూస్ చేస్తాను ఆయన అన్నాడు. నిజం చెప్తున్నా, ఆ వరస్ట్ ఐడియా ఏ కోణంకి వెళ్ళిపోయిందంటే, ఒక షార్ట్ ఫిలిం నుంచి ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ అంత కథ తీసుకురానికి కారణమైంది. సో సమ్ టైమ్స్ గ్రేట్ గుడ్ అనుకున్న ఐడియాస్ కన్నా వరస్ట్ ఐడియాస్ కూడా మంచి కథలకు దారితీస్తాయి. సో అందుకనే ఒక ఫిల్టర్ అంటూ పెట్టుకున్నాం అనుకో, ఏ టైంలో అయినా ఏవైనా యూజ్ అవుతాయి. ఇలా ఈ టెక్నిక్ తోటి నేను ఎన్నో ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి, చాలా వరకు అవి స్టోరీస్లా కన్వర్ట్ చేస్తున్నాను ఇప్పటికీ. సో మీరు కూడా ఈ టెక్నిక్ని ట్రై చేయండి. బాగా పనిచేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మెసేజ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్కి అంతేకాకుండా వ్యూవర్స్ అందరికీ నేను పర్సనల్గా చెప్పే విషయం ఒకటి ఏంటంటే, ప్లీజ్ కుదిరినంత వరకు నా వీడియోని లైక్ చేయండి. అందరు చూస్తున్నారు, అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది, అబ్బా వీడియో బాగుంది, ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని. బాగాలేదు అంటే నేను అట్లాంటి వీడియోలు చేయకుండా కొత్తగా ట్రై చేస్తాను. సో లైక్ చేయండి. మీ ఫిల్మ్ మేకింగ్ గ్యాంగ్ ఉంటే వాళ్ళతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.